వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గంగమ్మ ఒడిలోకి వెళితే కానీ ఆ మత్స్యకారులకి జీవనం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సైక్లోన్లు తుఫాన్లు వచ్చేటప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం విజయనగరం జిల్లాలో సంబంధించినటువంటి మత్స్యకారుల పరిస్థితులు ఏంటి చూసుకుంటే సుమారుగా గత 5-6 రోజులుగా పూర్తిగా వేటకి వెళ్లకుండా నిషేధించిన పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి కూడా సుమారుగా 3 నెలల పాటు వేట కూడా నిషేధిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పలు రకాల సంక్షేమ పథకాలు వస్తున్నప్పటికీ కూడా మాకైతే ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఎన్నో మనం చూసాం. ప్రస్తుతం మత్స్యకారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాటినైతే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ భోగాపురం మండలం కావచ్చు, అలాగే మరోవైపు పూసపట్రాయ మండలం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇదే పరిస్థితి. ఇటువంటి వర్షాలు వచ్చాయంటే చాలు మాకు పూర్తిగా బతుకు తెరవైతే మొత్తం దూరం అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు, సుమారుగా ఈ లెవెల్లో చూసుకుంటే సుమారుగా 200-300 బోట్ల వరకు కూడా ఉంటాయి. ఈ 200-300 ఈ పడవలన్నీ కూడా పూర్తిగా ఒడ్డుకు రావడంతో ఈ కుటుంబాలన్నీ కూడా పూర్తిగా రోడ్డును పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే ఇదే పడవతో ప్రతిరోజు కూడా లోపలికి సముద్రం లోపలికి వెళ్ళి వేటకి వెళ్ళి ఆ వేటకి వచ్చినటువంటి ఆ మత్స్య సంపదను తీసుకొని వచ్చి ఇక్కడ డైరెక్ట్గా మార్కెట్లో తీసుకుని వెళ్ళి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా వీళ్ళకి నిత్య దినచర్య, ఇటువంటి దినచర్యని మేము కోల్పోయామంటూ కూడా మరొక వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. ఆ మత్స్యకారులతో కూడా మాట్లాడి అసలు ఏంటి ప్రస్తుతం ప్రభుత్వం చూసుకుంటే ఎన్నో పథకాలు అయితే అందిస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. అసలు పథకాలు అందుతున్నాయా లేదా, అసలు ఏం జరుగుతుంది అంటే మరిన్ని వివరాలు వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు మార్లు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఖచ్చితంగా గంగపుత్రులు అయితే వేటకి వెళ్ళొద్దని చెప్తూ వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే క్రమంలోనే ఇటువంటి పరిస్థితుల్లో ఆ గంగపుత్రుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయ సంపదలు కావాలి, సాయం ఏ విధంగా అందిస్తుంది ప్రస్తుతం చూసుకుంటే ఒకవైపు మనమైతే చూడొచ్చు పూర్తిగా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న వలలు ఇవి. ఈ వలలన్నీ కూడా ఈ టైంకి నీటిలో ఉండాలి, అంటే సముద్రంలో ఉండాలి. సముద్రంలో ఉండవలసిన వలలు ఈరోజు ఒడ్డున చేర్చి పూర్తిగా వాటిని సర్దుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు వేటకి వెళితే కానీ జీవం ఉండదు, పూర్తిగా వేటకి వెళితే కానీ వాళ్ళ బ్రతుకు లేనటువంటి పరిస్థితులు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలని మరిన్ని వివరాలు వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. పెద్దన్న ఏం కావాలండి? ప్రస్తుతానికి చూసుకుంటే మీరు రోజు కూడా వేటకి వెళ్తూ ఉంటారు, వేటకి వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? రోజు నైట్ 1 గంటకి వెళ్తాం, 1 గంటలకు మనం మార్నింగ్ 10 గంటలకు వస్తాం అంతే. గంగలో వెళ్ళిన తర్వాత వస్తాము రాము, మాకు కూడా నమ్మకాలు ఉండవు. గంగాదేవి బాగా చూస్తే మన దగ్గరకు వస్తాం, లేకపోతే లేదు. నేను చేరేటప్పుడే డబ్బులు తినవచ్చు అన్న దాంట్లో కూడా ప్రభుత్వం మనకి గిట్టుబడి మాకు ఇవ్వట్లేదు, చూపించట్లేదు కూడా. అలాగే ఆస్తులకి పాస్తులు పట్టుకోవడానికి కూడా ఎక్కడ స్థలాలు కూడా లేవు, చెడ్డ కూడా లేవు, దాంట్లో దోచుకోవాలని నేను దానికి ప్రభుత్వం కూడా మాకు ఈ సహకారం అందించట్లేదు. ఇదంతా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సుమారుగా చూసుకుంటే ఒక వలనైతే మడత పెట్టిన పరిస్థితి కనిపించింది. అది వలలో పనిలో నిమగ్నమైనటువంటి మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి సహకారం కావాలి, ఏ విధంగా కావాలి, మీకు ఏమైనా ఇంతవరకు ఏమైనా సహకారాలు ఏమైనా అందించే? ఏది లేదు, గవర్నమెంట్ సహకారం లేదు. గంగకి వెళ్ళడం తిరుగుతూ తినడం నాకు ఫస్ట్ ఉండడం. మరి వల్ల తెప్పలా ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది, చంద్రబాబు ఇస్తాడు. ఇప్పుడు చంద్రబాబు రాప కూడా ఉన్నది, పింఛన్లు ఇస్తాను అంతే. వాళ్ళకు ఒడి చేపలకు 3 వరకు ఇస్తాను పింఛన్లు. మరి గవర్నమెంట్ సహకారం మాకు లేదు. గంగకి వెళ్ళడము, తినడము, ఉండడము. గంగ పండితే మాకు కట్టు ఉంటుంది, గంగ పండపై మా ఫస్ట్. అది మరి గవర్నమెంట్ అంతే తెప్పల వల్ల ఇచ్చింది బాగున్నాం, కట్టుకున్నాం. గవర్నమెంట్ జీతాలు గీతలు అంటే మా జీతాలు ఇవ్వలేదు, మా గంగపాటు ముచ్చు. అంటే ఇప్పుడు చూస్తే సముద్రం కూడా దగ్గరే ఉంది, మీ ఊరికి ఆనుకునే ఉంది, మీకు ఏం భయం అయిందా? అంత తిప్పాలప్పుడే ఊరు నీరు వచ్చేది భయం. తిప్పాలంటే గవర్నమెంట్ ఇల్లు అంటున్నారు, ఇల్లు తల మీద కట్టుకుంది. అది అంతా ఆనుకునే ఉన్నారు కదా, చూస్తే ఇక్కడ అల్ల అయితే ఆల్రెడీ పైకి వస్తున్నాయి, మీరు చూస్తూ ఉంటే ఇక్కడే ఉన్నారు, పక్కన ఇల్లు కూడా మీరు నివాసం ఉన్న ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి. మీకు భయం ఏదా? భయం వేస్తుంది, ఏదైనా ఉచిత మరి భయం అయితే ఎలా
అది ఉండాలి. ఉత్తు తుఫానికి చాలా ఆస్తులే నాశనం అయిపోయినాయి. ఇప్పుడు కూడా అనగా అంత వేగంగా ఇది తుఫాన్ వస్తే మరి పని వల్ల తెప్పలు ఎక్కడ ఉంటాయో నమ్మకాలు లేవు. అలా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే మాకు ఏది కూడా అవకాశాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సాయం చేయట్లేదు. అది ఎప్పుడు సాయం చేస్తారనేది ఎవరికి కూడా తెలియట్లేదు. అలా అనేసి చంద్రబాబు నాయుడు అది ఇది అనేసి అంటున్నారు, మరి అన్నీ చెప్తున్నారు, కానీ అసలు సాయమే లేదు. ఇంటికో అదే కోటా సీట్ అంటే ఇంటికో కుటుంబానికో ఎంతో కొంత సాయం చేస్తే మాకు కూడా కొద్దిగా ఆవితనే తీరుతుంది. ఇప్పుడు ఏటలకి మళ్ళీ ఇంకెన్ని రోజులు ఉండాలో తెలియట్లేదు మాకు. అది మేమంతా అదే బాధపడుతున్నాం. ఇప్పుడు నైట్గా తుఫాను వస్తే తుఫాను వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. అది అంటే జనరల్గా చూసి గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఎన్నో మత్స్యకారులకు అమలు చేస్తున్నారు. మత్స్యకారులు మీ గ్రౌండ్ లెవెల్ అందట్లేదా? లేదు, ఇప్పుడు కూడా సాయం అందినట్టే మాకేం అనిపించలేదు. మరి ఎలా వస్తున్నాయో రాలేదు మాకే అర్థం అవ్వట్లేదు. అది సో ప్రస్తుతం చూసాం కదా, ఎంత కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏది కూడా మాకైతే మా వరకు అయితే ఏ ఒక్క పథకాలు కూడా అందట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తాం. ఇటువంటి తుఫాన్లు వస్తే మా యొక్క బతుకులు కూడా చిన్న భిన్నం అవుతాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మా నిత్యం కూడా మేము ఆ గంగలోనే ఉండవలసిన, గంగపైకి వెళ్ళాలంటే బోట్ ఎక్కెళ్ళి ఆ బోట్లు కూడా పూర్తిగా ఇటువంటి తుఫాన్లు వస్తే ధ్వంసం అవుతాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఇటువంటి ఇబ్బందుల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి వాళ్ళని నేరుగా అటువంటి వాళ్ళు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళకే నేరుగా అందేటట్లయితే మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇటువంటి వాళ్ళ పరిస్థితి దయాహీనంగా ఉండదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించే. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటువంటి వాళ్ళు చూసుకుంటే నేరుగా ఎక్కువ మోతాదులో మనం చూడొచ్చు. ఒక విధంగా మత్స్యకారులు అంతా కూడా అందరికీ చాలా మందికి అందుతున్నాయంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. కానీ ఇక్కడ స్థానికంగా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం అందించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాలు కూడా అందట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ఆడితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.